श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు। మనకి ప్రత్యక్ష భగవానుడు, ప్రత్యక్ష నారాయణుడు, లోకానికి వెలుగుల్ని కురిపించేవాడిగా ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క మరో స్వరూపంగా మనం అందరూ అనుకునేటువంటి శ్రీ సూర్యనారాయణ గురించి ఆదిత్య స్తోత్రం అనేటువంటి ఒక స్తోత్రాన్ని శ్రీరాముడు నిరాశకు నిస్పృహకు లోనైనప్పుడు ఆ యొక్క అగస్త్య మహాముని తెలియజేస్తాడు। దాన్ని మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। రామ అన్న యుద్ధం అప్పుడు ఆయనతో పోరాడి ఏమిటి యుద్ధము ఏంటిది అన్నీ అనుకున్నప్పుడు రాముడికి అగస్త్యుడు చెప్తాడు। ఎలా చూద్దాం। తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం దైవతశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవిద్రామా అగస్త్యో భగవాన్ ఋషి। ఆ రావణ యుద్ధం చూచుటకై దేవతలతో కలిసి వచ్చిన అగస్త్య మహాముని రావణునితో యుద్ధం చేయటం వలన బాగుగా అలసి ఉన్నవాడును, ఇక ఈ రావణ్ణి అసలు చంపటం ఎట్లా అంటే ఎంత చేసినా ఎంతోమందినో సంహరిస్తున్నాడు, కానీ రాముణ్ణి సంహరించడం కావట్లేదు। ఎలా సంహరించాలి అనేటువంటి దీర్ఘాలోచనలో మునిగి ఉన్నటువంటి వాడు అయినా చేయుటకై సిద్ధంగానున్న శ్రీరాముని కాడికి పోయి ఇలా అంటున్నాడు అగస్త్య మహాముని। రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్వశ్యా సమరే విజయస్య ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యమక్షయం పరమం శుభం సర్వమంగళ మాంగళ్య సర్వపాప ప్రణాశనం చింతా శోక ప్రశమన మాయుర్వర్ధనముత్తమం। ఓ రామ మహాబాహు అన్నాడు। మహాబల సంపన్ను బాహువులు కలిగినటువంటి ఓ బల సంపన్నుడా, యుద్ధములో రావణుని సంహరింపజాలక ఇట్లు విచారంగా ఎలా మహాపవిత్రము అతి రహస్యమును విశేష పుణ్యప్రదము మరియు మహాప్రభావ సంపన్నమునైన ఒక రహస్యమైన మంత్రమును నీకు నేను ఉపదేశించుచున్నాను। ఆ మంత్రమును నీవు నిత్యము భక్తి శ్రద్ధలతో జపించినచో యుద్ధములో సులభంగా రావణుని నువ్వు జయింపగలవు, శత్రుజయము కలుగజేయును, శాశ్వతమైన పుణ్యఫలములను కలుగజేయును। పరమ పావనమైన ఈ స్తోత్రము సర్వమంగళప్రదమైనది, సమస్త పాపములను నశింపజేయును, ఎట్టి మహా కష్టములనైనా తొలగింపజేయును, దీర్ఘాయువును కూడా కలుగజేయును। అట్టిది ఈ ఆదిత్య హృదయము అను స్తోత్రమును నీవు నిత్యము భక్తి శ్రద్ధలతో జపించుము అని అగస్త్య మహాముని చెప్తూ ఉన్నాడనమాట మన రామయ్యకి చెప్తూ ఇక్కడ అంటున్నాడు। రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం। ఎట్లాంటిది అది? రశ్మిమంతం, సూర్యమండలం మధ్య లోకాలన్నీ ప్రకాశింపజేసే ప్రకాశవంతమైనటువంటి కిరణములు గలవాడును, చీకటి అను అజ్ఞానము పారద్రోలునట్టి జ్ఞానము అను ప్రకాశవంతమైన కిరణములను కలుగజేయవాడును, ప్రశస్తమైన కిరణములు గలవాడును, లోకమున మానవులకు ఆనందమును కలుగునట్లు మనోహరముగా ఉదయించువాడును। అంటే ఆ యొక్క జ్ఞాన ప్రకాశం ఎటువంటిదో చెప్తూ ఉన్నాడు। సూర్యనారాయణుడు వల్ల ఈ లోకానికి అందరికీ కలిగేటువంటి ప్రయోజనాలేంటో
తెలియజేస్తూ ఉన్నాడనమాట. అంతే కదా, ఉదయం ఎప్పుడైతే ఆ సూర్యుడు ఆ కనుమల మధ్య నుంచి చీల్చుకుంటూ భాస్కర్ వస్తాడో అప్పుడు మనందరికీ వెలుతురులతో కూడినటువంటి అద్భుతమైన ఇది వస్తుంది. ఆ యొక్క సూర్యుని యొక్క వెలుగులో మన యొక్క సమస్త క్రియలను మనం చక్కదిద్దుకుంటూ వస్తూ ఉంటాం. అలా లోకములో మానవులు తమ కార్యమును నిర్వర్తించుకుంటూ వీలుగా ఉదయించుచుండు వాడును, దేవతల చేతను రాక్షసుల చేతను కూడా పూజింపబడుచుండు వాడును, రాజస తామసాది వృత్తులు గలవారి అందరి చేతను పూజింపబడుచుండవాడును, లోకముల్లో సమస్త తేజంబులను మించే తేజంబు గలవాడును, తన తేజముచే ఇతర తేజమును మరుగుపరుచువాడును, సకల లోక తేజముచే ఇతర తేజంబులను మరుగుపరుచువాడును, సకల లోక రక్షకుడును అవు పరమాత్మను ఆదిత్య హృదయము. ఆదిత్యుడంటే సూర్యుడు. మనం ఆరాధిస్తాము అని చెప్పి అగస్త్యుడు శ్రీరామచంద్ర ప్రభువుకి చెప్తూ ఉన్నాడు. సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మి భావన ఏష దేవాసుర ఘనాన్ లోకాన్ పాతి గవస్తి విహిం. సమస్త దేవతలకు ఆత్మ అయిన వాడు అందరిలో. అందుకే మనం గురు జ్ఞాన భాస్కరుడు అంటూ ఉంటాం. అంటే మనలో ఉండేటువంటి అజ్ఞాన చీకట్లను తొలగించేవాడిని ఎవరినైనా మనం అలాగే భాస్కరుడు. ఇక్కడ ఆయన ఆత్మ అయి ఉన్నాడు. సమస్త దేవతలను శరీరముగా గలవాడును, మహాతేజస్ సంపన్నుడును, తన కిరణములచే తన కిరణములచే లోకములను పావనము చేయువాడును, తన తేజములచే లోకములకు వెలుతురు కలుగజేయువాడును, తన తేజస్సుచే భూలోకమున నివసించు ప్రాణులకు అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించి జ్ఞానమును వెలుతురును ప్రకాశింపజేయువాడును, మానవులకు బ్రహ్మలోకమును పొందినట్లు చేయువాడును, దేవతల చేతను రాక్షసుల చేతను కూడా పూజింపబడువాడును, దైవ చింతన గలవారి వలనను రాక్షస స్వభావం గలవారి చేతను. అంటే వారే పూజించాలి, వీరే పూజించాలి, ఈ మతం వారే ఆరాధించాలి, ఆ మతం వారే, ఏది లేదు. అసురుడులే. అంటే ఇక్కడ ఏమన్నాడు, సత్వరజతమో గుణాలు ఏ స్వభావం గలవాడైనా ఎటువంటి వాడు చేతైనా ఆరాధింపబడేటువంటి వాడు దైవ చింతన గలవాడును, రాక్షస స్వభావం గలవారి చేతను. రాక్షస స్వభావం అన్నాడు. అది నువ్వు ఎటువంటి స్వభావంతో ఉన్నా ఆయన్ని ఆరాధించేదానికి అర్హుడివే. తన కాంతి చేత సకల ప్రాణులను. అందుకే ఆ యొక్క స్వామి అందరి పట్ల తన యొక్క సమానమైనటువంటి తాపాన్ని, ఆ యొక్క వేడిని ప్రదర్శిస్తూ ఉంటాడు కదా. ఆయనకేమి వ్యత్యాసం, తారతమ్యం ఏదీ లేదు. అట్లా తన కాంతి ప్రశ్నివాడు సూర్యుని ఆదిత్య హృదయం అని ఈ స్తోత్రము చే ఆరాధించి ఇష్టకామ్యార్థ సిద్ధిని నువ్వు పొందుము అని చెప్పి. ఏష బ్రహ్మాచ విష్ణుచ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనద కాలో యమ సోమోహ పాంపతి. ఆయన అంటున్నాడు ఇంకా, ఇతని శరీరమే బ్రహ్మ మొదలకు సమస్త దేవతలను అనగా సమస్త దేవతల శరీరములందును ఆత్మయ్యి ఉన్నాడు. అంటే ఒక వెలుగు ఏదైతే ఉందో భగవంతుని మనం ఒక వెలుగుతో, ఒక జ్యోతితో పోలుస్తూ ఉంటాం కదా, అలా అందరి యొక్క ఆత్మలయ్యి ఉన్నాడో, అంతర్యామి ఉన్నాడని భావం. అనగాని ఇతడే బ్రహ్మ, విష్ణు, శివుడు, కుమారస్వామి, తొమ్మండగురు ప్రజాపతులను, దేవేంద్రుడు, కుబేరుడు మరియు మృత్యువు, యముడు, చంద్రుడును, సముద్రుడు అని వీరందరూ కూడా ఇతడే. అనగా ఆయా దేవతల శరీరముల యందు అంతర్యామి అయి నివసిస్తూ ఉన్నాడు అని చెప్పి ఆదిత్యుని గురించి శ్రీరామచంద్రునికి చెప్తూ ఉన్నాడు. పితరో వసవ సాధ్యా అశ్వినౌ మరుతో మనుహు వాయుర్వహ్ని ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకర. ఇక్కడ ఇంకా చెప్తూ ఉన్నాడు, పితృదేవతలు, అష్టవసువులు, సాధ్యులు, అశ్విని దేవతలు, ఇంకా ఎవరైతే ఉన్న మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని మొదలగు వారిలో అంతర్యామి అయి ఉండేవాడు. వసంత ఋతువు మొదలగు 6 ఋతువులకు కారణభూతుండగు వాడును ఈ సూర్యదేవుడేనని తెలియవలేను.
ఈ మాఘమాసం ఆదిత్యకి ఎంతో ప్రాముఖ్యమైనది. మాఘమాసాల్లో ఆదివారం నదీ స్నానాలు ఎలా ప్రాముఖ్యమో, ఒక విష్ణు ఆరాధన ఎలాగ ఉంటుందో అలా సూర్యనారాయణ ఆరాధన కూడా ఉంటుంది. కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఈ సప్తమి మనం రథసప్తమిగా జరుపుకుంటూ ఉన్నాం. మరి ఇచ్చటి నుండి ఆదిత్య హృదయం ప్రారంభమవుతుంది. ఇప్పుడు దాకా అలాంటి ఆదిత్య హృదయాన్ని నీకు బోధిస్తాను అని చెప్పి ఆ యొక్క ఆదిత్యునికి ఉన్నటువంటి సులక్షణాలని తెలియజేస్తూ వచ్చాడు. సులక్షణాలు అనే కంటే ఆయన ఎలా ఎలా ఎక్కడ ఎలా వ్యాపించి ఉన్నాడో, ఎలా నివసిస్తున్నాడో తెలియజేస్తూ ఇప్పుడు ఆదిత్య హృదయాన్ని చెప్తూ ఉన్నాడు. ఆదిత్య సవిత సూర్య ఖగ పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను విరణ్యరేతా దివాకర. అదితి యొక్క కుమారుడు గుటిచే ఆయనకి ఆదిత్యుడు అనేటువంటి నామకరణం వచ్చింది. అదితి అనగా భూమి, భూమికి పతి అగుట చేత ఆదిత్యుడయ్యను. లోకమును అన్నింటినీ గ్రహించువాడొకటిచే ఆదిత్యుడు. ఆదిత్యుడు, ఆది ప్లస్ అత్యుడు అంటే ఆది అనేటువంటిది లోకమున గల సమస్త విషయములను గ్రహించి అనుభవించుచుండేవాడు. లోకమును సృష్టించుట జీవాత్మ పరమాత్మల ఏకము చేయుటకు తోడ్పడుచుండేవాడు. అంతే కదా, రాత్రి పగలు ఈ రెండింటి మధ్యన ఉన్నాడు. లోకమును సృజించుట జీవాత్మ పరమాత్మల ఏకము చేయుటకు తోడ్పడుచుండువాడును. మంచి రెక్కలు గలవాడును, తపింపజేయుచుండువాడును, లోకములను ప్రేరేపించుచుండువాడును, స్థావర జంగమాత్మకమ జగదాంతర్యామియు అంటే అన్నింటి యందు అంతరాత్మగా నివసిస్తున్నటువంటి వాడును. ఈ జగత్తునకు ఆత్మస్వరూపుడు, లోకోపకారము కొరకు ఆకాశమును తిరుగుచుండువాడును, దహరాకాశము పొందినవాడు అనగా ఉపాసకులు దహరాకాశమున తను చూసినట్లు చేయువాడు. ఉపాసకులు దహరమును దర్శించువాడును, మహా తేజోవంతమైన కిరణములు గలవాడును, లోకమున వర్షములు కురిపించువాడును, సకల దిక్కుల యందును వ్యాపించువాడును, బంగారు వన్నె గలవాడును, బంగారు మీసములు గలవాడును, బంగారు వెంట్రుకలు గలవాడును. అంటే ఆయన యొక్క ఇదిని చెప్తున్నాడు. ఆ యొక్క తేజస్సు, ఆ యొక్క రంగు, ఆ దేవుని వాటిని అన్నిటి చెప్పు. బంగారు గోర్లు గలవాడు, అంతా స్వర్ణమయమే, శరీరమంతయు బంగారమే అయినవాడు, తాను ప్రకాశించువాడు గుటచే లోకమంతయు ప్రకాశింపజేయవాడు. నిజంగా ఆ సూర్యోదయము అవుతూ ఉన్నప్పుడు అరుణ కాంతులతో ఉదయించేటువంటి ఆ సూర్య భగవానుడు ప్రచండ సూర్యునిగా మారేటప్పుడు చూడండి, ఆయన వర్ణము, ఆయన నుంచి వచ్చే కిరణాలు అన్నీ కూడా సమస్తం కూడా సువర్ణమైతే మయమై ఉంటాయి. దానికి హిరణ్యరేతుడను ఆయను ఆ పరమాత్మ మొదట అలా ఉద్భవిస్తూ జలాన్ని స్పృశించాడు. ఆ ఆదిత్యుడు ఉదయిస్తూ ఏం చేస్తున్నాడు, జలాన్ని స్పృశించాడు తన కిరణాల ద్వారా. అందు వీర్యాన్ని ఉంచాడు. ఆ వీర్యము సూర్యుని వలె ప్రకాశించు సువర్ణాండమయ్యను. ఆ విధముగా బంగారు లోహమును పొందిన ప్రకాశము రేతస్సు అయ్యను అంటున్నాడు. ఇంకా ఆ కారణమెట్టిదో కార్యము కూడా అట్లే ఉండును. అయ్యుండును వచ్చిన అనుసారముగా రేతస్సు హిరణ్మయము గనుకనే బ్రహ్మాండము కూడా హిరణ్మయమయ్యుండెను. పగలు ఏర్పడటకు కారణభూతుడై ఆ విధముగా ప్రాణులు తమ తమ కార్యములు చేసుకుంటకు సహాయభూతుడవుచున్నాడు. మనం మొదట్లోనే ప్రస్తావించుకున్నాం, సూర్యనారాయణుడు ఆయన ప్రకాశం చేత మనం సమస్తాన్ని కూడా వెలుగులతో నింపుతూ ఉన్నాడు అని. కారణభూతుడై ఆ విధంగా ప్రాణులు తమ తమ కార్యములు చేసుకుంటకు సహాయభూతుడవుచున్నాడు. వెలుగురు కలుగు చేయువాడును, అగాధమగు అజ్ఞానమను చీకటిని పోగొట్టి జ్ఞానమను వెలుతురును కలుగజేయవాడును. అగు ఆదిత్యునికి భక్తి శ్రద్ధలతో సేవింపుము. మనం నమస్కరిస్తున్నాం, సేవించమని ఆ యొక్క అగస్త్య మహాముని మన శ్రీరామచంద్ర ప్రభుల వారికి చెప్తూ ఉన్నాడు. హరిదస్వ సహస్రార్చి సప్త సప్తి మరీచిమాన్ తిమిరోన్మద శంభో స్వష్ట మార్తాండం సుమాన్. ఇక్కడ ఇంకా ఏమంటున్నాడు, ఆకుపచ్చని హరిదస్వ అంటే ఆకుపచ్చని గుర్రములు గల వాహనము గలవాడును, వేలాది మంగళకర అని సహస్రార్చి సప్తసప్తి మరీచిమాన్ అన్నాడు.
మంగళకర గుణములు లేదా కిరణములు గలవాడును, సత్తయను పేరు కలిగిన దివ్యాశ్వములను కలిగిన వాడును, ప్రకాశవంతమైన కిరణములు గలవాడును, సమస్త కష్టములను తొలగించువాడును, బ్రహ్మాండము అంతముగాగా ఉదయించిన వాడును, సృష్టికర్తయును, ప్రపంచము లోపల వెలుపల అంతటను వ్యాపించి ఉన్నవాడును. అనగా బ్రహ్మాండం యొక్క లోపలను, అండం లోపల వెలుపల వ్యాపించి ఉన్నాడు. అటువంటి ఆయన్ని సేవించుమని చెప్తూ మార్తాండ అంశం స్పష్ట మార్తాండ అంశవాన్. ఇంకా తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు, హిరణ్య గర్భ శిశిరస్తపనో భాస్కరో రవి అగ్నిగర్భోదితే పుత్ర శంఖశిశిర నాశన. ఏమంటున్నాడు ఇక్కడ? హిరణ్య గర్భ, దీని గురించి మొదలు చెప్పారు కదా. శిశిర స్తపనో భాస్కరో రవి, బంగారం రూపము గల అండమును గర్భమునందు గలవాడును, బంగారముతోనున్న ఈ బ్రహ్మాండమును సృష్టించిన వాడును, బంగారముతో సమానమైన రమణీయమైన అంతఃకరణము గలవాడును. మేలిం బంగారం అంటారు కదా, ఆ బంగారం ఎందుకంటే ఆ వన్నె దానికి రావాలంటే ఎంత ఇది ఉంటుంది, అందుకని అలాంటి సువర్ణ ఇదితో ఆయన యొక్క ఇదిని పోలుస్తూ ఉన్నాడు. కాంతఃకరణ గలవాడును, చల్లని వాడును, అనేక జీవరాశి గర్భమున గలవాడును, చల్లని వాడును, ఆధ్యాత్మిక ఆదిదైవిక అధిభౌతిక తాపత్రయములను పారద్రోలి సుఖమును కలిగించువాడును, తపింపజేయువాడును, భక్తుల యొక్క శత్రు సంతాపములను పోగొట్టువాడును, లోకమునకు వెలుతురు కలుగజేయువాడును, సకల కర్మలకు కారణభూతుడును, బ్రహ్మదేవునకు వేదములను ఉపదేశించిన వాడవును, వేదములచే స్తోత్రము చేయబడుచుండు వాడవును, భక్తులచే కీర్తింపబడువాడవును, అగ్నిని గర్భమునందు గలవాడవును, కాలాగ్ని రుద్రుని గర్భమునందు కలవాడును, అదితి యొక్క కుమారుడువును. ఆ యొక్క సూర్యభగవాన్ని ఆదిత్యుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. ప్రళయకాలమున శాంతముగా నుండువాడును, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేటువంటి వాడవు, మంచును పోగొట్టువాడు అయిన నీకు భక్తితో నేను నమస్కరించి స్తోత్రము చేయుచున్నాను అంటూ మరలా ఇలా చెప్తున్నాడు. వ్యోమనాథస్తమో వేది రుగ్యజస్సామపారగః ఘనవృష్టిరపా మిత్రో వింధ్య వీధి ప్లవంగమః. అంటే వ్యోమనాథో స్తమోభేది రుగ్యజస్సామపారగః అంటే దక్షిణాయమున వింధ్య పర్వత మార్గమున సంచరించువాడు లేక సుషుమ్న మార్గమున గలవాడవు అంటూ చెప్తూ, ఆకాశమునకు ప్రభు అయిన వాడవు, ఆకాశమును పుట్టించిన వాడవు, చీకటిని పోగొట్టువాడవు, గ్రహణ కాలమున రాహువుచే మింగబడినను మరలా బయలుపడువాడువి. అందుకే ఆ అమావాస్య పౌర్ణమి అంటాం కదా, అలా ఎవరైనా మన ఇబ్బందులకు గురి చేసిన తిరిగి మన యొక్క సహజత్వాన్ని దాన్ని కోల్పోకుండా ధైర్యంతో మనం ముందుకు ఉండాలనేది సూర్య భగవానుడు మనకి తెలియజేస్తున్నాడు. భక్తుల యొక్క అజ్ఞానమును పోగొట్టి మోక్షమును పొందగలుగుటకు కావలసిన జ్ఞానమును ప్రసాదించువాడును. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదమును 4 వేదముల యొక్క సారమైన వాడవను. 4 వేదములచే తెలియబడవాడవను. సమస్త వేదములు నీవే వాడవు. ప్రాతకాలమున ఆకాశమున ఋగ్వేదమునందును, మధ్యాహ్న కాలమునందున యజుర్వేదమునందును, సాయంకాలమున సామవేదమునందును ఉండువాడవు. వర్షములను కలిగించువాడు, అంతే కదా. అగ్ని ఎందు వేర్చబడిన ఆహుతులను స్వీకరించువాడు తేజస్సు రూపంలో. ఇప్పుడు వర్షం ఆయన యొక్క సూర్య ప్రభావం చేతనే కదా మన సముద్ర గర్భంలో ఉండేటువంటి నీరు ఆవిరై మేఘాలు తీసుకొని మరలా మనకి వర్షాన్ని కురిపింపజేస్తున్నాయి. అందుకని అన్నాడు, సూర్యుని వలన వర్షము, వర్షము వలన అన్నము, అన్నము వలన జనులను కలుగుచున్నారనట. సర్వకర్మఫల రూపమైన వర్షములు కురిపించువాడును, సమస్త యజ్ఞములందు భోక్తమైన వాడును, జలములకు మిత్రుడవు, జలములను వర్షింపజేయువాడవు, సముద్ర జలములపై శయనించువాడు. ఇది భగవద్గీతలో మరియు మన విష్ణు సహస్రనామంలో కూడా చెప్పిన అన్నానోద్భవతి అనేటువంటి శ్లోకంలో మనకి భగవద్గీతలో ఇస్తుందన్నమాట. సముద్ర జలము పైన శయనించిన వాడును, దక్షిణాయమున వింధ్య పర్వత ప్రాంతమున సంచరించువాడును, ఆకాశమున మిగులు వేగంగా ప్రయాణం చేయుచున్నవాడును, సుషుమ్న మార్గ విధానమున మనోవాయ స్తంభమును
అంటే గొప్ప ఆధ్యాత్మిక ఇదిని కలిగించాలంటే ఆ యొక్క ఇడా పింగళ నాడులతో కలిపి ఉండేటువంటి సుషుమ్న నాడి ఏదైతే ఉందో దానిలో మనోవాయు స్తంభనమున మోక్షమును కలుగజేయుచుండు వాడు అయినటువంటి నిన్ను భక్తి శ్రద్ధలతో సేవించుచున్నాను అని చెప్పి చెప్తున్నాడు. ఆతపి మండలి మృత్యు పింగళ సర్వతాపన రవిర్విశో మహాతేజ రక్త సర్వభవోద్భవ. ఇక్కడ ఆతపి అంటే ఎండనిచ్చేవాడివి మరియు తాపాన్ని కూడా కలిగజేసేవాడివి. అంటే ఇక్కడ ఓ సూర్య భగవానుడా, నీవు విశేషమైన తీక్షణమైన వేడిమి గలవాడవు. నిజమే కదా, రేపు ఆ సూర్యుని యొక్క ప్రకాశము ఆ ప్రచండమైనటువంటి ఇదితో వస్తున్నాయి కదా మనకి, మరి ఇంకా ఎండలు ఎండలు అని చెప్పి అలమటించిపోయి అంతటి ఇది విశేష మరి అలా కలిగి వేడిమి గలవాడివి. విశేష జ్ఞాన సంపన్నుడవు, గుండ్రమైన ఆకారము గలవాడవు, కౌస్తుభాది భూషణములతో నొప్పుచుండువాడవు, ఉదయకాలమున గోరోచనము వంటి ఎరుపు రంగు గలవాడవు, సర్వాంతర్యామివి సమస్తమును తపింపజేయువాడవు, ఏకకాలమున బ్రహ్మాండమును నశింపజేయు శక్తి గలవాడవు, సకల శాస్త్ర కోవిదుడవు, వ్యాకరణ శాస్త్రమును లోకములో వ్యాపింపజేసిన వాడవు, సర్వజ్ఞుండవు, సమస్తమును నీ శరీరమును గలవాడవు, విశేషమైన కాంతి స్వరూపముడవు, ఎట్టి వారినైనను జయింపగల సామర్థ్యం గలవాడవు, భక్తులను కాపాడుచుండెడివాడవు, లోకములో సమస్త కార్యములకు కారణభూతుండవై నిన్ను భక్తితో స్తోత్రము చేయుచున్నాము అని చెప్పి అసలు నక్షత్ర గ్రహ తారారా మదిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మా నమోస్తుతే. ఇంకా ఏమంటున్నాడంటే సమస్త నక్షత్రములకు గ్రహములకు అధిపతి అయిన వాడవు, లోకమునకు ఆధారభూతుడివి. ఆదిత్యాయ చ సోమాయ చ నవగ్రహ స్తోత్రం ఉంది కదా, దాంట్లో అంటే అన్ని గ్రహాలకు అధిపతి అయిన వాడు, లోకమునకు ఆధారభూతుడు. స్వర్గము చంద్ర సూర్య నక్షత్రములతో నుండు ఆకాశము దిక్కులు భూమి సముద్రము ఇవన్నీ నీ వీర్యము చేతనే నిలిచియున్నవి. ప్రపంచంలో నుండు సకల తేజస్సులు మించిన తేజస్సు గలవాడువయ్య. ప్రపంచంలో సమస్త తేజములను అణుచునట్టి మహాతేజస్సుతో ఒప్పుచున్నవాడవును. ఇంద్రుడు దాత భృగుడు పూషుడు మిత్రుడు వర్ణుడు ఆర్యముడు అర్చిష్యు వివస్వంతుడు త్వష్ట సవిత విష్ణు అను పేర్లతో మన ద్వాదశ ఆదిత్యులు అనేటువంటిది మనం చెప్పుకున్న సూర్యునికి గల 12 నామాలన్నమాట ఇవి. ఇంద్రుడు దాత భృగుడు పూషుడు మిత్రుడు వర్ణుడు ఆర్యముడు అర్చిష్యు వివస్వంతుడు త్వష్ట సవిత విష్ణువు అను పేర్లతో ద్వాదశ ఆదిత్యుడైన వాడవు, వీరియందు అంతర్యామి అయిన వాడవును అయిన నీకు భక్తితో నమస్కరించుచున్నాను. మరియు అట్టి సమస్త కళ్యాణంలో ఇప్పుచుండు నీకు భక్తితో మరి నమస్కరిస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉన్నాడనమాట. ఇక ఇప్పుడు దాకా ఆదిత్య స్తోత్రంలో ఆయన ఎక్కడెక్కడ ఉంటాడు, ఎలాంటివి చేస్తుంటాడు, అన్నిటికీ అధిపతి, ఎలా ఆయన హిరణ్య గర్భుడు అయినాడు, ఎలా సువర్ణమయమై ఉన్నాడు అని చెప్తూ ఇప్పుడు ఆయనకి నమః ప్రారంభక అంటున్నాడు. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాధ్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. ఆయన ఎక్కడ ఉదయిస్తాడు మనం మొదట్లోనే ప్రస్తావించుకున్నాం కదా, ఉదయాన తూర్పు కొండపై ఉదయించు సాయంకాలమున పశ్చిమాద్రియపై అస్తమించుచున్నాడు. నీకు భక్తితో నమస్కరించుచు అది అన్నాడు. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః అంటూ అన్నాం కదా. నీకు భక్తి జ్యోతిర్గణములకు నాదుడవైన నీకు నమస్కరించుచున్నాను. ముక్తిని కోరుచుండు భక్తులు పొందు స్థానము నీవుగాన నమస్కరించుచున్నాను. పగలు కలుగుటకు కారణమగు నీకు నేను భక్తితో నమస్కరిస్తున్నాను. సూర్యమండలమున అంతర్యామి అయి ఉండు నీకు భక్తితో నేను నమస్కరిస్తున్నానయ్యా అని చెప్తూ తర్వాత అన్నాడు. జయాయ జయభద్రాయ ఆర్యశ్యాయ నమో నమః నమో నమః సహస్రాంచో ఆదిత్యాయ నమో నమః. ఇక్కడ ఏమంటున్నాడు, జయాయ జయభద్రాయ అన్నాడు. అంటే అడ్డులేని పరాక్రమ గల నీకు నమస్కరించుచున్నాను.
ఈ యొక్క సంసార దుఃఖముల నుండి భక్తులను రక్షించువాడవైనా నీకు నమస్కరిస్తున్నాను. నీ భక్తుల యొక్క సమస్త కార్యములందు జయము కలుగునట్లు అనుగ్రహించువాడవైన నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. అయ్యా, ఆకుపచ్చని గుర్రముల రథమునెక్కి సంచరించువాడవైన నిన్ను స్తోత్రము చేయుచున్నాను. మనోహరములైన వాహనములు గలవాడైన నీకు నమస్కారం. మనోహరమైన గరుడ వృషభాది వాహనముల గలవాడవైన ప్రార్థించుచున్నాను. మిక్కిలి తేజోవంతమైన 1000 కిరణములతో వెలయచుండు సూర్యుని అంతర్యామి అయిన వాడు, సకల ప్రాణికోటి ఎందు నీ అంశము గలవాడును, యోగీశ్వరులచే సూర్యమండములను చూడబడుచుండువాడును అయిన నీకు నమస్కరించుచున్నాను. ఇట్టి గుణములలో విరాజిల్లుచుండు నీకు పునః పదే పదే భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను అని చెప్పి తర్వాత నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః. ఇక్కడ ఏమంటున్నాడు? నిన్ను భక్తితో కొలవని వాళ్లకు భయంకర రూపంతో కనబడువాడా. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః అంటున్నాడు కదా. వారి పూర్వజన్మ కర్మానుసారముగా కర్మను అనుభవింపజేయనట్లు చేయువాడా, ఆకాశ మార్గమున అతివేగమున సంచరించువాడా, భక్తుల హృదయ కమలములను వికసింపజేసి వారికి జ్ఞానోదయము కలుగునట్లు చేయువాడా, లోకమున ప్రళయము సంభవింపగా మరలా సృష్టిని చేయుటకు నిలిచియుండువాడా, నీకు భక్తితో నేను సదా నమస్కరిస్తున్నాను అంటూ బ్రహ్మేశ నాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్షసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుసే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు నియామకుడవై పరబ్రహ్మ స్వరూపుడవైన నీకు జీవుడని ఎంత ఇదిగా చెప్తున్నాడు. అంతా ఆయనేనని చెబుతూ మరి సృష్టి స్థితి లయకారకులైనటువంటి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల యొక్క నియామకుడవై ఉన్నావు, పరబ్రహ్మ స్వరూపుడవై ఉన్నావు. నీకు నేను భక్తితో నమస్కరిస్తున్నాను. సకల ప్రాణులను తమ తమ కర్మలు నిర్వర్తించుకుంటకు సహాయపడుచుండువాడా, సూర్యమండలమున అంతర్యామి అయి మహా తేజోరూపముత విలసిల్లుచు నీకు నమస్కరిస్తున్నాను. సమస్త తేజములకు కారణభూతుడవై లోకమునందుండు తేజములన్నింటినీ మించిన తేజస్సు గలవాడవై ఉన్న నీకు నేను నమస్కరిస్తున్నాను. ప్రళయ కాలమున సమస్తమును నాశనము చేయువాడు అంటే ఆ సృష్టి స్థితి లయకారకులు ఎవరైతే ఉన్నావో అన్నీ నీవేనని చెప్తూ మిక్కిలి తేజ మహాభయంకర రూపము గలవాడు అని నీకు నమస్కరిస్తున్నాను. తర్వాత శ్లోకంలో తమోజ్ఞాయ హిమజ్ఞాయ శత్రుజ్ఞాయ మితాత్మనే కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాంపతయే నమః. తమోజ్ఞాయ అంటే ఏంటి? చీకటిని తొలగించేవాడివి. హిమజ్ఞాయ అంటే మంచును పోగొట్టేవాడివి. అలా ఉష్ణాన్ని మరి హిమజ్ఞాయ శత్రుజ్ఞాయ మితాత్మనే అంటున్నాడు కదా. చీకటిని పోగొట్టువాడవు, అజ్ఞానమును చీకటిని పోగొట్టి జ్ఞానమను వెలుగును ఇచ్చేవాడివి. భక్తులకు శీతోష్ణాదుల వలన బాధ కలుగుచుండకుండా కాపాడుచుండేవాడివి. శీతోష్ణ సుఖ దుఃఖేషు అంటూ మనకి ఆ భగవద్గీత శ్లోకం ఉంది కదా. అట్లా మనకు కలిగేటువంటి శీతోష్ణ సుఖం అంటే చలి నుంచి, వేడి నుంచి, ఎండ నుంచి అట్లానిగా మనకు కలిగేటువంటి సమస్త దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాధ కాకుండా కాపాడుచుండేవాడివి. భక్తుల శీతోష్ణాలు భక్తులకు ఇంద్రియ నిగ్రహము నలవరుచుకుని శక్తిని ఇచ్చేవాడవు. భక్తులకు శత్రువుల వలన భయము లేకుండానట్లు కాపాడుచుండువాడవు. భక్తులకు సకల కార్య జయము కలుగునట్లు చేయువాడవు. దేశకాల భేదములు లేక ఎల్లప్పుడూ ఒకే విధంగా నుండువాడును. అమిత ప్రభావ సంపన్నుడవు. పాపాత్మలను శిక్షించువాడును. ఆపేక్షించి చేసిన మేలు మరిచి ఆ మేలు చేసిన వారికి అపకారము చేయంటే శత్రుజ్ఞాయ మితాత్మని అన్నాడు కదా. కృతజ్ఞులను శిక్షించువాడివి. కృతజ్ఞత లేకుండా జీవించేవాడు ఎవడైతే ఉంటాడో చాలామంది సహాయం పొందుతారు, కానీ ఆ సహాయం పొందిన వాడినే వెన్నుపోటు పొడిచి అటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించేటువంటి ప్రత్యక్ష భగవానుడు అంట. సృష్టి స్థితి లయమును చేయువాడును, క్రీడా వినోదముగా కాలము గడుపుచుండువాడును,
స్వయం ప్రకాశమానుండవు చంద్రుడు సూర్యుడు నక్షత్రములు మొదలగు సమస్త ఖగోళమును కాంతిని కలుగజేయుచుండచే ఖగోళమునకు ప్రభు అయిన నీకు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు. తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మనే సమస్త మోభిజ్ఞాయ రవయే లోకసాక్షినే. బంగారము వంటి శరీర ఛాయ గలవాడవు, అగ్నిగోళమైన వాడవు, లోకమునకు ఆధారభూతుడవు, లోకమునున్నటువంటి చీకటిని పాలతో తొలగించి వెలుగును ప్రసాదించేవాడవు, భక్తులకు అజ్ఞానమును తొలగించి జ్ఞాన నేత్రమును ప్రసాదించేవాడు. తప్త చామీకరాభాయ అంటే కాల్చి శుద్ధి చేయబడినటువంటి స్వచ్ఛమైన బంగారు యొక్క కాంతి కలిగినటువంటి వాడట, దేహకాంతి. అగ్నిగోళంలో మండివాడు. ఇలా చెప్తూ భక్తుల అజ్ఞానం తొలగించి జ్ఞానం ప్రకాశవంతమైన రూపం గలవాడు, స్వయం ప్రకాశుండవు, లోకమున సకల జనులచే ఆచరింపబడు కర్మలకు సాక్షిభూతుడవు. 18 మంది సాక్షులు ఉన్నారు మనకంటారు. వాళ్ళు మనకి ప్రత్యక్ష భగవంతుడు సూర్యుడు అన్నమాట. అయినను నీకు భక్తితో నమస్కరించి నేను నమస్కరిస్తున్నాను. ఇన్ని సుగుణాలు కలిగినటువంటి వాడివి, సమస్తాన్ని ప్రకాశింపజేసేటువంటి ఆదిత్య, నీకు నేను నమస్కరిస్తున్నాను. నాశయత్యేష వైభూతం తదైవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గవస్తిభిః. ప్రళయకాలమునట నాశయేష అన్నాడు. అంటే నా భూమండలాన్ని భూతమండలాన్ని ప్రళయకాలమున ఈశ్వరుడు ఈ జగత్తును నశింపజేయగా మరలా సృజించి కిరణములచే లోకమునకు కావలసిన తాపము కలుగజేసి రాత్రి కదా వర్షములను కురిపించి మరలా శోభించినట్లు చేయుచుండవాడవైన నీకు భక్తితో నమస్కరించి సర్వజయము కలుగుటకు నేను ప్రార్థించుచున్నాను. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టతః ఏ చ శైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. జగత్తున ప్రాణులు నిద్రావస్థ చెంది ఉండగా ఆ ప్రాణుల యొక్క అంతర్యామివై వారిలో మేల్కొని ఉందువు. సుషుమ్నలో అంటే ఇప్పుడు స్వప్నంలో జాగృతిలో మనం ఎవరు సుషుమ్నిలో మేల్కొని వాడు ఎవరైతే ఉన్నాడో ఆయన అంతర్గతమైనటువంటి ఇదితో చెప్తున్నా అంతర్యామి. అందుకే సుప్తేషు మేల్కొని మరియు నీవే అగ్నిహోత్రము దాని ఫలమును అయి ఉన్నావు. అట్టి నిన్ను భక్తితో స్తోత్రము చేయుచున్నాను. వేదాచ్య కృతవచ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వయేష రవి ప్రభుః. వేదములు యజ్ఞముల యొక్క ఫలమును అన్నియు సూర్యమండలమయగు పరమాత్మ స్వరూపుడవైన నీవే అగుచున్నావు. మరియు లోకమున ఆచరింపబడుచుండు సమస్త కర్మలకు అధిపతివి, ఫలధాతవు, సమస్తము నీవే అయి ఉన్నావు అని చెప్తూ ఏన మాపస్సు కృచ్యేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కచ్చి నావసీదతి రాఘవం. ఆపదలు సంభవించినప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఘోరారణ్యముల్లోనున్నను ఈ ఆదిత్య హృదయ స్తోత్రమును భక్తి శ్రద్ధలతో పఠించినచో ఆపదల నుండి విముక్తి పొందిన వాడవై శుభములను పొంది సంతోషము. ఈ ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటనేది తెలియజేస్తున్నాడు. ఆపదలు సంభవించినప్పుడు కష్టములు చుట్టుముట్టినప్పుడు కారు అడవిల్లో మనం ఉన్నామనిపించినప్పుడు కూడా ఘోరారణ్యంలో కూడా ఎక్కడ ఉన్నా నువ్వు తలుచుకున్నప్పుడు నీవు దాని నుంచి అటువంటి ఆపదల నుంచి విముక్తి పొందిన వారి సుఖాన్ని పొందుతావు అని చెప్పి పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏత త్రిగుణం జప్త్వా యుద్ధేషు విజయస్యపి. దేవతలకు దేవుండును ఈ జగత్తునకు ప్రభువునైన సూర్య మండలాంతర్వర్తియగు ఈ పరమాత్మను ఎవరు నిశ్చల భక్తితో ఆదిత్య హృదయమును స్తోత్రముతో పఠింతురో వారి ఎట్టి ఆపదల్లోనున్నను ఎట్టి చిక్కులలోనున్నను ఆ ఆపదలన్నీ తొలగి సుఖమును పొందగలరు అని చెప్తే అస్మిన్ శనే మహాబాహో రావణం త్వం వదిష్యసి ఏవముక్త తదాగస్తో జగామచ యదాగతం. మహాబాహుబల సంపన్నుడైన ఓ రామా,
ఇక్కడ చెప్తున్నాడు అగస్త్యుడు, నీవు ముమ్మారు ఈ ఆదిత్య హృదయమును భక్తి శ్రద్ధలతో నిశ్చల మనసుతో జపము చేసిన యుద్ధభూమికి పోయినచో రాక్షసుడైన ఆ రావణుడు ఇప్పుడే సులభముగా జయింపగలుగుదువు అని అగస్త్య మహాముని శ్రీరామునికి ఈ ఆదిత్య హృదయమును ఉపదేశించి తాను వచ్చిన మార్గమును బట్టి వదిలిపోయెను. అలా అగస్త్యుడు కుంభ సంభవుడు కదా, అటువంటి ఆ కుంభ సంభవుడు ఆమె చెప్పాడు ఏమని, రామ ఆ యొక్క ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని నువ్వు ప్రత్యక్ష నారాయణ సూర్యనారాయణుని ఆరాధించడం చేత నీకు ఈ యొక్క రావణునిందు నీవు జయాన్ని పొందెదవు అని చెప్పి చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా పోతే ఏత్ర శుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్. ఇంకా అగస్త్యముని ఆ విధంగా ఆదిత్య హృదయం యొక్క ప్రధానమును చెప్పగా విని శ్రీరామచంద్రుడు సంతోషంతో ఆదిత్య హృదయమును ధారణ చేశాడు. అది చెప్పి ఎప్పుడైతే దాని యొక్క ప్రయోజనాన్ని ఫలాన్ని పొంది నువ్వు విజయం సాధించాలంటే దీన్ని తప్పక నువ్వు పఠించాల్సిందే, అంటే పఠించడమే కాకుండా దాన్ని లోపల మన ధారణ అది అన్నాడు. దాన్ని ధారణ చేశాడట. ఆదిత్యం ప్రేక్ష జప్తాతో పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాధాయ వీర్యవాన్. మహాసూర్యుడు వీరుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఆచమనం చేసి శుచి అయి సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్యమండలాంతర్యామి అయిన పరమాత్మను తన హృదయమున నిలిపి ఆదిత్య హృదయమును ఈ స్తోత్రమును 3 పర్యాయములు భక్తి శ్రద్ధలతో పఠించి సంతోషముతో విల్లంబును చేపట్టాడు. అంటే ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆందోళన భయాలు అన్నీ తొలగించుకొని జ్ఞాన భాస్కరుడైనటువంటి సూర్యుడిని తన మండలమందు దర్శించి ఆయన యుద్ధానికి సమాయత్తుడయ్యాడు. రావణుని రావణం ప్రేక్ష హృష్టాత్మ యుద్ధాయ సముపాగమ సర్వయత్నేన మహత వదేతస్య ధృతో భవత్. తర్వాత శ్రీరాముడు సంతోషంతో యుద్ధరంగమునకు పోయిన రావణునికి ఎదురుగా నిలిచి ఏ విధంగానైనా రావణుని చంపవలసిందేనని చెప్పి దృఢ నిశ్చయంతో ఉన్నాడట. అప్పుడు అత రవి రవదా నిర్నిశరామం ముదిత మనః పరమం ప్రహుష్యమానః నిశిచరపతి సంశయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్వరేతి. ఆ విధంగా శ్రీరాముడు సూర్యాంతర్యామి అయిన వాణ్ణి తన హృదయమున నిలిపి ఆదిత్య హృదయమును భక్తితో 3 పర్యాయములు పఠించగా ఆ యొక్క ఆదిత్యుడు సంతోషించి ఆనందించిన వాడై దేవతలతో కూడా కలిసి వచ్చి పులకాంకిత శరీరుడై శ్రీరామును చూసి, ఓ రామా, రావణునకు అంత్యకాలమును సంప్రాప్తించింది, జాగు చేయక త్వరపడుము అని చెప్పాడట. ఇలా ఆ యొక్క ఇదితో ఆయన ఆ విధంగా ఆదిత్య హృదయాన్ని పఠించి తర్వాత మనకి రామాయణంలో ఉన్నటువంటిది అలాంటి ఆయన్ని మృత్యుగడిలు ఆసన్నమయ్యాయి. అతను సంహరించేందుకు సంసిద్ధుడుగా ఉన్నాడు. దానికి కావలసినటువంటి ఉపాయాన్ని చెప్పేందుకు భీషుణ్ణి సంకల్పించాడు. అవన్నీ కూడా తర్వాత ఇలా ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఆదిత్య హృదయాన్ని పఠించి మన శ్రీరామచంద్రుడు దుష్టుడైనటువంటి రావణ్ణి సంహరించాడు అని చెప్తున్నాడు. అలా మన పైన ఉన్నటువంటి శత్రువుల్ని, మనకు ఉన్నటువంటి దుష్టుల్ని అందరినీ మనం సంహరించాలంటే ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యనారాయణ ఆరాధన ఆదిత్య హృదయంతో మనం సమస్తంలో ఉన్నటువంటి దుఃఖాలను తొలగించుకొని ఈ యొక్క రథసప్తమి శుభాకాంక్షలతో అందరం చక్కగా ముందుకు వెళ్దాం. జై సాయిరామ్, జై జై సాయిరామ్.